పార్టీ పెట్టినా కూడా ప్రశాంతంగా లీవ్ పెట్టడం జరిగింది దీని గురించే. ఎందుకంటే నేను పెట్టిన జస్ట్ లీవ్ అక్కడ కోట్లాది మందిని ఉర్రూతలూగిస్తున్నాడు, ఊపందుకోబోతుంది ఈ సినిమా రానున్న ఇంకో 2 రోజుల్లో. అసలు హార్ట్ టచింగ్ డైలాగ్స్, హార్ట్ బ్రేకింగ్ సెంటిమెంట్ సీన్స్, మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే ఇప్పుడు అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు? సోనియా గాంధీ మాట విన్నందుకు. మాట వింటే హ్యాపీగా ఉండేటోడు. ఎందుకు మాట వినలేదామెది? తండ్రి మాట జవదాటకూడదు కాబట్టి. సో అదే పూల పాన్పులో పండుకునేవాడు జైల్లో, ఇనప మంచం మీద కాకుండా. సో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్స్ కూడా చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని ఈ మూవీలో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు, అదే జీవా గారు హైలైట్. ఆయన మళ్ళీ కూడా వస్తాడు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ పార్ట్లో చనిపోయినా కూడా వచ్చి అసలు వర్ణాతీతంగా ఉంటాయండి. అసలు గుండెలు పిండేసే విధంగా మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని ఆల్రెడీ తెలుగు ప్రజలందరూ చూశారు అన్న. ఇప్పుడు యాత్ర 1లో వైఎస్ఆర్ పాదయాత్ర చూసాం, పరిపాలన చూసాం. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర పరిపాలన ఈ లాస్ట్ 5 years ఎలా ఉన్నాయండి? తండ్రికి మించిన ఆ లాస్ట్ 5 years ఇంకా చూపిరన్న. 2019తో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి ఇంకా అయిపోతుంది. ఎలాగైతే యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి మరణంతో ముగుస్తుందో, యాత్ర ఫస్ట్ పార్ట్ మహిరావు గారు తీసింది, సెకండ్ పార్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ముగుస్తుంది. యాత్ర తీస్తే ఉండొచ్చేమో. తండ్రిని అయితే మించలేదు కానీ మాక్సిమం ఈ స్ట్రైంగ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే అన్న వచ్చిన 5 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళే కరోనా తినేస్తే ఆ పిల్లోడు ఇంకా ఏమని చేయగలడు? 3.5 ఏళ్ళు గట్టిగా ఇంకా కూడా అవకాశం ఇచ్చి చూడాలి. అప్పటికి కూడా రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన ఇవన్నీ కొనసాగిస్తున్నాడు కదా. లెట్ హిమ్ గివ్ సమ్ టైమ్. ఎందుకంటే మనం ఒక జాబ్లో జాయిన్ అయితే మేనేజర్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంటే ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిగా అనిపించుకోవడానికి ఎన్ని ఏళ్ళు పట్టాలా? అతనంటే సూపర్ డైనమిక్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 3-4 yearsలో ప్రూవ్ చేసి పడేశాడు. ఇక కరోనా మనకు మెయిన్ ప్రాబ్లం విచ్ షేక్డ్ ద వరల్డ్ ఇన్ ది ఇయర్ 2020. వాళ్ళకి ఏమంటానంటే ఒక ఇన్స్పిరేషన్తో కూడుకున్న సినిమా ఇది. తండ్రి మాట కోసం నిలబడి సోనియా మాట వినకుండా, సోనియా గాంధీ గారిది కష్టాల పాలయ్యి కన్నీళ్లు పెట్టించే సినిమా తప్ప రాజకీయంతో కలిసి తీసిన సినిమా కాదు. రాజకీయ పరంగా చూడవలసిన సినిమా కాదు ఇది. ఒక వ్యక్తి పర్సనల్ ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించాడు. అది మనకి ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది ఎంతో మంది యూత్కి. మెయిన్గా వస్తాడు కానీ 175 రాకపోయినా మొత్తానికి అయితే వన్స్ మోర్ గ్యారంటీ గెలుస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాధతో అసలు ఎన్నిసార్లు ఏడుస్తారో తెలియదు, అంత విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మహిరావు గారు. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది. సినిమా లాగానే చూడాలి. ఎవరిని ఇంకా చంద్రబాబు నాయుడిని కూడా ఏం ఎక్కువ నెగిటివ్ చేయలేదు. ఏం జరిగిందో అదే చూపించారు, ఇంకా తక్కువే చూపించారు. ఎందుకు లేదు? సోనియా గాంధీ ఆల్రెడీ నెగిటివే కదండి, అందరికి తెలిసిందే కదా. ఈరోజు కొత్తగా ఏం కాదు కదా, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ప్రతి జగన్ అభిమాని కానీ, జగన్ను రాజశేఖర రెడ్డిని అభిమానించే ఏ అభిమాని అయినా కానివ్వండి, వాళ్ళ మనసుల్లో ఉంటా చూడు, ఇలా చూపించాలి జగన్, ఇలా చెయ్యాలి అనేది 100% అలాగే చూపించాడు. మూవీ ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ 1 minute కూడా డౌన్ అవ్వలేదు మూవీ. మేము చూసాం కదా ఎలా ఉంటుందో అనేది, కొంచెం టెన్షన్ ఉండింది. కానీ యాత్ర 1 కన్నా యాత్ర 2 చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఆ మూవీలో హైలైట్స్ అనేది ఏంటంటే జగన్ క్యారెక్టర్ అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఆ హుందాతనం కానీ, ఏదైనా ఒక డౌన్ అయినప్పుడు కొంచెము వెనక్కి తగ్గకోకుండా ఉండేది, అది ఆల్రెడీ జగన్ చూసాం. అదంతా చూపించారండి. మొత్తము 5 to 10 yearsలో జరిగింది 2.5 hoursలో చూపించేశాడు. అలానే ఎవరిని తక్కువ చేయలేదు. పవన్ కళ్యాణ్ అనేది లేదు. చంద్రబాబును కానీ ఏది తక్కువ చేసి చూపించలేదు ఎవరిని కూడా. ఈవెన్ చంద్రబాబు చూసినా కూడా తప్పన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, చంద్రబాబు గెలవడానికి వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకు ఉంటాయి. అదే చూపించాడు. సినిమా చాలా చాలా బాగుందండి నిజంగా. out of 5 4 is rating.